ఈరోజు మన వర్తమానము యొక్క శీర్షిక ఏంటి అంటే టర్నింగ్ ద కర్స్ ఇంటూ ఎ బ్లెస్సింగ్. శాపమును ఆశీర్వాదముగా మార్చుట. అది మన వర్తమానము యొక్క టైటిల్. ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. ఇక్కడి నుంచి అందరూ కలిపి చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ప్రియులారా, మన దేవుని పేరేంటంటే ఆశీర్వాదములకు కర్త, ఆశీర్వాదములకు నిలయమైన దేవుడు, సమస్త ఆశీర్వాదాలకు మూల కారణమైనటువంటి దేవుడు. ప్రియులారా, దేవుడు దీవెన, ఆశీర్వాదము అనే వాటితో నింపబడినటువంటి వాడు. ఎలాగా తెలుసయ్యా నీకు? ఆయనే ఏం చెప్పాడంటే, హృదయము నిండి ఉన్న దానిని బట్టి ఒకని నోరు మాటలాడును అన్నాడు కదా. ఆ దేవుడు ఏం చేశాడు? మానవుడిని నిర్మాణం చేసిన తరువాత ఆ మొదటి అధ్యాయంలోనే ఆయన్ని తన స్వరూపములో సృజించాడంట. స్త్రీనిగా పురుషునిగా సృజించి ఏమన్నాడో చూడండి. నిర్మాణము చేసిన వెంటనే 28వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయము, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చూసారా ప్రియులరా, దేవుడు మానవుణ్ణి నిర్మాణం చేసిన తర్వాత తన అంతరంగాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన అంతరంగం ఆశీర్వాదంతో నింపబడిన అంతరంగం. ఆయన నోరు దీవెనలతో నిండినటువంటి నోరు. ప్రియులరా, ఇలాంటి మంచి దేవుడు ఆయన పరమ తండ్రి అని పిలువబడేవాడు. ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఎల్లప్పుడూ ఆశీర్వాద వచనాలే పలకాలి అని కోరుకుంటాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం ఒక తండ్రి హృదయం ఒక బిడ్డను శపించటానికి అంగీకరిస్తుందా? అంగీకరించదు. తండ్రి, ఈ భూ సంబంధమైన తండ్రి కూడా యేసు ప్రభువారు అన్నాడు కదా, రొట్టెనడిగితే రాతినిస్తాడా? చేపనడిగితే పామునిస్తాడా? మీరు చెడ్డవారయుండి కూడా మీ బిడ్డలకు మంచి చెయ్యాలని, వారిని దీవించాలని, ఆశీర్వదించాలని అనుకుంటారు కదా. మరి మీ పరలోకపు తండ్రినైన నేను కూడా ఇంకా ఎంత ఎక్కువ ఆశీర్వదించాలని కోరుకుంటాను. ప్రియులారా, నిజమే, భూలోకంలో ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి కూడా ఏ బిడ్డను కూడా శపించాలని కోరుకోడు. కానీ ఒక తండ్రి తన బిడ్డను తన చివరి దినములలో శపిస్తూ ఉన్నాడు. ఎక్కడ, ఏం జరిగింది, ఎందుకు శపించాడు, ఆ శాపము ఎలా కొట్టివేయబడింది, ప్రియులారా, ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి చూడబోతున్నాం.
ఆదికాండము 49వ అధ్యాయము. ఒక తండ్రి తన యొక్క అవసాన దశలో, చివరి దినములలో తన కుమారులందరినీ పిలిపించి మాట్లాడుతున్న సందర్భములో ఇద్దరిని గురించి ఏం మాట్లాడాడో చూడండి. 5, 6 వచనాలు అందరూ చదవండి. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలిసి కొనవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. ప్రియులారా, ఇక్కడ షిమ్యోను, లేవి అనే 2 గోత్రముల వారు శపించబడుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అందులో నేను ఈ ఉదయకాలం లేవి అనే గోత్రాన్ని తీసుకొని ముందుకు వెళ్ళబోతూ ఉన్నాను. ప్రియులారా, లేవి అంటే అర్థమేమిటి? లేవి అంటే ఎవరు? ఎందుకు ఈ వ్యక్తి తండ్రి చేత చివరి దినాల్లో, ఆఖరి దినాల్లో ఏ తండ్రి అయినా నా బిడ్డను దీవించాలి, నేను సంపాదించిన ఆస్తి అప్పగించాలి, నేను చేయగలిగిన మేలు నా బిడ్డకి చెయ్యాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు. ఏ తండ్రి అయినా. యాకోబు కూడా మంచి తండ్రే, తన బిడ్డలను దీవించాలని అనుకున్నాడు. కానీ ప్రియులారా, దేవుడు చెప్పమన్న మాట చెప్పి తీరాలి. కాబట్టి యాకోబు దేవుని ఆత్మ ప్రేరేపితుడై తన బిడ్డలను ఈ విధంగా శపించటం జరిగింది. అసలు లేవి ఎలా పుట్టాడు, ఎవరికి పుట్టాడు? ఒక్కసారి ఆ లేవి అంటే అర్థం ఏంటో ఇక్కడ మనకు దొరుకుతుంది. ఆదికాండము 29వ అధ్యాయములో యాకోబు, లేయాలకు పుట్టినటువంటి 3వ కుమారుని పేరే లేవి. యాకోబుకి మీ అందరికీ తెలుసు ఎవరిని పెండ్లి చేసుకోవాలనుకున్నాడు? రాహేలుని పెండ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ తండ్రి మా సాంప్రదాయం ప్రకారం పెద్ద కుమార్తెకు ముందు పెండ్లి చేయాలని రాహేలునిచ్చినట్లుగా లేయాను ఇచ్చి యాకోబుతో కాపురించాడు. ఇప్పుడు అయితే యాకోబు యొక్క మనస్సు రాహేలు మీదే ఉన్నది. దేవుడు మాత్రం లేయాను దీవించుకుంటూ వెళుతున్నాడు. రాహేలు గొడ్రాలుగా ఉన్నది. ఆ సమయంలో లేయాకైతే దేవుడు బిడ్డల్ని ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దేవుడు తృణీకరింపబడిన వారిని ప్రేమించే దేవుడు, దగ్గరకు తీసే దేవుడు. యాకోబు లేయాను ఎంత దూరంగా పెట్టాలనుకుంటుంటే దేవుడు లేయాను అంత ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇది దేవుడి మనస్సు ప్రియులారా. మనుష్యులు తృణీకరిస్తూ ఉన్న వారిని దేవుడు దగ్గరకు తీసుకుంటూ ఉంటాడు. మనుష్యులు కించపరిచే వారిని దేవుడు ఘనపరుస్తూ ఉంటాడు. ఇక్కడ లేయాకు దేవుడు గర్భమును తెరిచాడు. 29వ అధ్యాయం 34. ఆమె మరలా గర్భవతి అయి తొదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును, అందుచేత అతనికి
లేవి అను పేరు పెట్టెను. లేవి అంటే అర్థము హత్తుకొనుట, టు ఎంబ్రాస్ ఆర్ హగ్, హత్తుకొనుట. ప్రియులారా, హత్తుకోవటం. ఏమనుకున్నదంటే ఇక మీదట నా భర్త నన్ను హత్తుకుంటాడు. ప్రియులారా, భర్త భార్యను హత్తుకోవటం అనేది పవిత్రమైన బంధం. అది ప్రేమకు గుర్తు, అది పరిశుద్ధతకు గుర్తు, అది సత్యమైనది. ప్రియులారా, ఇది అనురాగమునకు, ఆప్యాయతకు గుర్తు. ప్రియులారా, క్షమాపణకు గుర్తు హత్తుకొనుట అనేది. హత్తుకున్నప్పుడు ఎన్నో భావాలు బయటకు వస్తూ ఉంటాయి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఆ కుమారుణ్ణి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అంటే ముందేం చేసుకున్నాడు? హత్తుకున్నాడు. హత్తుకొని ఆ తరువాత నా కుమారుడా అని ఆ మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆ హత్తుకోవటంలో, ఆ స్పర్శలో ప్రేమ దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది, అనురాగం దొరుకుతుంది, ఆప్యాయత దొరుకుతుంది. అది పరిశుద్ధమైన బంధమును తెలియచేస్తుంది. కానీ ప్రియులారా, ఇక్కడ లేవి అదేవిధంగా దేవుడిని హత్తుకోవలసిన వాడు, దేవుని మనస్సు ఎరిగి నడుచుకోవలసిన వాడు, దేవునికి ఇష్టమైనటువంటి ప్రేమ, జాలి, దయ, కరుణ ఇలాంటి గుణాలను హత్తుకోవలసిన వాడు లేవి. కానీ వాటికి భిన్నమైన వాటి వెంట వెళ్ళిపోయాడు. హత్తుకోవలసిన వాటిని విడిచిపెట్టి విసర్జించవలసిన వాటిని హత్తుకోవటం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఈ దినాలలో మానవుడు దేవుణ్ణి హత్తుకోవాలి. మానవుడు లోకాన్ని హత్తుకుంటున్నాడు, సాతానుని హత్తుకుంటున్నాడు, లోక సంబంధమైన అపవిత్రమైన ఇచ్చలను హత్తుకుంటూ ఉన్నాడు. అరే, నేను హత్తుకోవాల్సింది పరిశుద్ధుడైన దేవుణ్ణి కదా, పాపరహితుడైన దేవుణ్ణి కదా, ప్రేమమయుడైన దేవుణ్ణి కదా, పరిశుద్ధతనిచ్చే దేవుణ్ణి కదా, సత్యవంతుడు నీతిమంతుడైన దేవుణ్ణి కదా అన్న విషయాన్ని మానవుడు మరిచిపోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి అయిష్టమైన వాటిని ఈ రోజున మానవుడు హత్తుకొని బ్రతుకుతూ ఉన్నాడు. యాకోబు దేవుని యొక్క పిలుపు మేరకు పద్దనరాము నుండి బయలుదేరి తన తండ్రి ఇంటికి వెళుతూ ఉన్నాడు. 20 సంవత్సరాల తరువాత మామ ఇంటిలో 20 సంవత్సరాలు వ్యర్థమైపోయింది. దేవుడి పిలుపును బట్టి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఆయన కుమార్తె అయిన దీనా ఏం చేసిందంట? ఆ దేశములో యాత్రకు వెళ్ళింది, షికారుకి వెళ్ళింది. ఒంటరిగా ఈమె షికారుకి వెళ్ళింది. ఎంత తప్పు ప్రియులారా! ఒక ఆడపిల్లను ఒంటరిగా షికారుకి పంపించటం తల్లిదండ్రులు చేసే భయంకరమైన తప్పిదం ప్రియులారా. అడిగిందే తడవుగా బిడ్డలను ఎక్కడకు పడితే అక్కడకు పంపటం చాలా ప్రమాదం ప్రియులారా, చాలా ప్రమాదం. చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి తల్లిదండ్రులైనటువంటి వారము. ఇక్కడ యాకోబు సరే దీనా దేశపు కుమార్తెలను చూద్దాము అని షికారుకు వెళ్ళింది. ఆ సమయములో ఆ ప్రాంతానికి చెందిన షెకెము అనేటువంటి వాడు ఆ దీనాను ఆశించి ఆమెతో పాపము చేయటం జరిగింది. ఈ విషయము ప్రియులారా, ఈ విషయము యాకోబు కుమారులైనటువంటి షిమ్యోను, లేవీకి తెలిసింది. వాళ్ళలో కోపము కట్టలు తెంచుకుంది. ప్రియులరా, జాగ్రత్త ఎప్పుడు పడాలి?
ముందు పడాలి. ముందు జాగ్రత్త లేకుండా కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఏం చేశారు? ఆ షెకెముతో అతని తండ్రితో చాలా ప్రేమగా మాట్లాడినట్లుగా మాట్లాడారు. చాలా ప్రేమగా, కపటముగా ఏం మాట్లాడారంటే, మేము 34వ అధ్యాయము ఆదికాండము 34:14 వచనము, మా కుమార్తెను మీకు ఇవ్వాలి అంటే సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇవ్వలేము, అది మాకు అవమానమవుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ప్రతి పురుషుడు కూడా సున్నతి పొందాలి అని కపటంగా సమాధానం ఇచ్చారు. మేము కూడా మీ మధ్యలో నివాసం చేద్దామనుకుంటున్నాం, మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీతో కలిసి ఉందాము అని మేము ఆలోచన చేస్తున్నాము అని కపటంగా సమాధానం ఇచ్చారట. సమాధానం ఇస్తే పాపం వాళ్ళు ఏం చేశారంటే ఈ మాటలను నమ్మారు ప్రియులారా. నమ్మి వారేం చేశారు అంటే సున్నతి పొందారు. ఎప్పుడైతే సున్నతి పొందారో 3వ రోజున ఆ సున్నతి పొందిన వారు బహుగా బాధపడుతూ ఉంటారు. ఆ నొప్పి ఎక్కువ అవుతుంది. ఆ సమయంలో 25వ వచనము, యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవీయు తమ కత్తులు చేతబట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపివేశారంట. ప్రియులారా, తప్పు చేసింది ఎంతమంది చెప్పండి? ఒక్కడు తప్పు చేసింది. షెకెము అనేవాడు ఒక్కడు తప్పు చేశాడు. వీళ్ళేం చేశారు? ఆ ఊరు మీద పడి ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపివేశారు. ప్రియులారా, ఇప్పుడు ఒక్క మాట అడగనా? ఒక మనుష్యుని ప్రాణం తీసే అధికారం దేవుడు ఎవరికైనా ఇచ్చాడా? అవి కోర్టులు, చట్టాలు అవి ఉన్నాయి. కానీ ఒక మనిషి యొక్క ప్రాణం తీసే అధికారం మరి ఏ మనిషికి దేవుడు ఇవ్వలేదు. ఇంకా ఏమన్నాడు? పైపెచ్చు నరహత్య చేయటం మాత్రమే కాదు, తన సహోదరుని హృదయంలో ద్వేషించినా కూడా అది దేనితో సమానం? నరహత్యతో సమానము. ఇంత కఠినంగా దేవుడు చెప్తే ప్రియులారా, నీ హృదయంలో కొంచెం ద్వేషమున్నా అది నరహత్య అంటే వీళ్ళు ఏమంటున్నారు? మా సహోదరిని నువ్వు పాడు చేస్తావా? నువ్వు వివాహం చేసుకుంటావా? నీకెంత ధైర్యం? నువ్వే పాటివాడివి. ప్రియులారా, ఈ దినాలలో కూడా దేశము వీటితోనే నిండిపోయింది. ప్రియులారా, తల్లిదండ్రులైనటువంటి వారు ఏం చెయ్యాలి? ప్రియులారా, పరువు హత్యలు. ఏం హత్యలంట? పరువు హత్యలు. నేను ఆ మిర్యాలగూడలో జరిగిన ఒక సంఘటన, ఈ వర్తమానం రాత్రి సిద్ధపడుతూ ఉన్నప్పుడు నిజమే, ఇద్దరు ఆ ప్రణయ్ అమృత అనే వారు వివాహం చేసుకున్నారు. ప్రియుల వాళ్ళ తండ్రి, ఆ అమ్మాయి తండ్రి మారుతీరావు అనే ఆయన ఏం చేశాడు ప్రియులారా? తన కుమార్తె వేరొక జాతికి చెందిన వ్యక్తిని, నా హోదాకి తగని వ్యక్తిని వివాహం చేసుకున్నది అని ఆ ఎదుటి వ్యక్తిని ఏం చేయించాడు? నరికి వేయించాడు. ఆ విజువల్స్ నేను అప్పుడు చూశాను ప్రియులారా. వెనుక నుంచి వాళ్ళిద్దరు భార్యాభర్తలు నడిచి వెళ్తూ ఉంటే ఆ వెనుక నుంచి వచ్చి అతను ఆ మెడ మీద వేశాడు కత్తితో. ఆ దృశ్యం చూడగానే నా మనస్సు వికలమైపోయింది ప్రియులారా.
ఒక మనుష్యుని ప్రాణం తీయటం అనేది ఎంత భయంకరం ప్రియులారా. నరహత్య జరిగించిన కుటుంబాలు శాపగ్రస్తమైపోతాయి. ఆ కుటుంబాల మీద శాపపు ఖడ్గము వ్రేలాడుతూ ఉంటుంది ప్రియులారా. సమాజంలో మనం ధనికులం కావచ్చు, లేదా సమాజంలో నీది గొప్ప కులం కావచ్చు, సమాజంలో నీకు పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు. ఎప్పుడు నువ్వు చర్య తీసుకోవాలి, జాగ్రత్త పడాలి అంటే ఆ వివాహం జరగటానికి ముందు నీ బిడ్డను కూర్చోబెట్టుకో, చెప్పుకో. తప్పు లేనే లేదు. నీ బిడ్డను కూర్చోబెట్టుకొని, నువ్వు పెరిగిన సొసైటీ ఒకటి, నీకున్న అభిరుచులు ఒకటి, నువ్వు ఈ పరిస్థితుల్లోనికి వెళితే అక్కడుండే పరిస్థితులు వేరుగా ఉంటాయి, వాళ్ళ అభిరుచులు వేరుగా ఉంటాయి. నువ్వు చెప్పుకో, తప్పు ఎంత మాత్రం లేదు. ముందు జాగ్రత్త పడు. వివాహమైన తరువాత నువ్వు దేవుడికి వదిలిపెట్టటం తప్ప నువ్వు వారి మీద వారి ప్రాణమును ముట్టుకునే అధికారం ఏ తల్లికి లేదు, ఏ తండ్రికి లేదు. నాయనమ్మ కళ్ళలో ఆనందం కోసం మొన్న మనవరాలి భర్తను, అనగా తమ చెల్లి భర్తని, ఇద్దరు అన్నదమ్ములు వారం రోజుల క్రితమే, వాడెవడ్రా నా మనవరాలని వివాహం చేసుకోవటానికి, వాడిని చంపేయండి అందంట మనవాళ్ళిద్దరిని. నాయనమ్మ కళ్ళలో ఆనందం కోసం చెల్లి భర్తను చంపేశారు. ప్రియులారా, ఇవి ఎందుకు చెప్తున్నానో తెలుసా? నరహత్య శాపాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు నేను బాధపడిన అంశం, మారుతీరావు యవనస్తుడిని చంపించాడు. ఆ ఇంటిలో తల్లిదండ్రులకు ఎంత గుండె కోత, ఆ అమ్మాయి జీవిత కాలం తనకెంత గుండె కోత. ఓకే, వెళ్ళిపోవచ్చు, ఇంకొక భర్తని వివాహం చేసుకోవచ్చు, కానీ ఆ గుండె మీద పడ్డ మచ్చ. 3, మారుతీరావు బ్రతుకున్నాడా? చచ్చిపోయాడు. నెమ్మది లేదు. సమాజం చీ అంటూ ఉంది, నరహంతకుడు అంటూ ఉంది. తన కుటుంబం తలవంపులు తెచ్చాడు. సమాజంలో తల ఎత్తుకోలేని, సిగ్గుపడాల్సి బ్రతకాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఛీ, ఒక నిండు ప్రాణాన్ని పొట్టను పెట్టుకున్న దుర్మార్గుడు అంట మొదలు పెట్టారు. సిగ్గుతో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ప్రియులారా, శాపము, ఒక ప్రాణాన్ని తీసిన శాపము అతన్ని వెంటాడింది ప్రియులారా. అదే విధంగా ప్రియులారా, ఇక్కడ కూడా యాకోబు యొక్క 12 మంది కుమారులలో లేవి, షిమ్యోనులు చాలా దుందుడుకు స్వభావం కలిగిన వారు, ముక్కోపులు ప్రియులారా. ముక్కు మీదే వీళ్ళ కోపం ఉంది. కొంతమందికి ఊరికే కోపం, చిటపుటలాడిపోతూ ఉంటాయి మోకాలు. చిన్న విషయాలకే కొంచెం ఓర్పు కూడా ఉండదు ప్రియులారా. దాని పర్యవసానం ఏం జరిగింది ఇక్కడ మనం చదువుకున్నాం. తండ్రి ఏమంటున్నాడు? ఇదిగో వారి కోపము వేండ్రమైనది. 7వ వచనం 49:7. వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. మొదటిగా శాపం వచ్చింది. 2, యాకోబులో వారిని విభజించెదను. అంటే ప్రజలలో నుండి విభజింపబడి వారిని వెలివేయబడిన వారుగా, వారు తృణీకరించబడిన వారుగా. ఓ ఎంత బాధాకరం. 3, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. చల్లా చెదురైపోతారంట.
ఒక్క కోపం యొక్క పర్యవసానం, ఒక పాపము యొక్క పర్యవసానం ఎంత భయంకరం. దీవించబడవలసినటువంటి గోత్రములు శపింపబడిన ప్రియులారా. సృష్టి ఆరంభంలో దేవుడు మొదట దేవదూతలను చేసినప్పుడు పరలోకములో లూసిఫర్ హృదయంలో మొదట గర్వము అనే పాపం ప్రారంభమైంది. మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుంటా, ఆయనున్నటువంటి పర్వతమునకు పైగా నన్ను హెచ్చించుకుంటా, మొదటి పాపం పరలోకంలో గర్వముతో ప్రారంభమైంది. ఇక భూలోకంలో వస్తే సరే, ఏదెను తోటలో ఆదాము అవ్వ దేవుని మాటకు అవిధేయులయ్యారు. తరువాత వారికి బిడ్డలు పుట్టిన తరువాత, కయ్యూను హేబేలు ఆ బిడ్డలు పుట్టిన తరువాత అక్కడ వ్రాయబడిన దేవుడు మెన్షన్ చేసినటువంటి పాపము కోపము ప్రియులారా. జాగ్రత్త అని దేవుడు హెచ్చరించిన పాపం. ఒకరోజు ఈ అన్నదమ్ములు ఇద్దరూ కూడా దేవుని సన్నిధిలోనికి ఏం తీసుకొచ్చారు? కొంత అర్పణలు తీసుకొని వచ్చారు. కయ్యూను పొలము పంటలో కొంత అర్పణగా దేవునికి తీసుకొచ్చాడు. హేబేలేమో తన మందలో తొలిచూలు పుట్టిన గొర్రెలలో క్రొవ్విన దానిని ఒక దానిని తీసుకొచ్చాడు. దేవుడు హేబేలును ఆయన అర్పణను లక్ష్య పెట్టాడు, కయ్యూనును ఆయన అర్పణను లక్ష్య పెట్టలేదు. అప్పుడు ఏం జరిగింది? 4వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేంటి? నువ్వు మంచి క్రియ చేస్తే తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలతావు. కాబట్టి కయ్యూను, నీ తప్పును సరిదిద్దుకో, నీ మొండితనాన్ని విడిచిపెట్టు, నీ కోపాన్ని తీసివేసుకో. దేవుడు కయ్యూనును గద్దిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు మనలను గద్దిస్తాడు, దేవుడు మనలను సరిదిద్దుతాడు. ఆయన వాక్యం ద్వారా, ఆయన దైవజనుల ద్వారా నీతో ఆయన మాట్లాడతాడు, లోపమును చూపిస్తాడు, నీ అంతరంగాన్ని నీ కళ్ళ ముందు పెడతాడు, నీకు వినబడుతుంది. కానీ కయ్యూనికి వినబడిన తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఆ కోపం ఆయన్ను నరహంతకుడుగా మార్చివేసింది. ప్రియులరా, చిన్న విషయం, నా అర్పణలో ఏదో లోపం ఉంది, కొంచెం సరి చేసుకొని మళ్ళా తీసుకెళ్తాను అనుకుంటే ఏమన్నా ఉందా అక్కడ? ఎంత చిన్న విషయం ప్రియులరా. చిన్న విషయానికి కోపగించుకునే వారంగా ఉండొచ్చా? చాలా మందిలో ఆత్మ సంబంధమైన పౌరుషం కనబడటంలా కేవలం శరీర సంబంధమైన పౌరుషాలతో మనుషులు నింపబడి ఉంటూ ఉన్నారు. ప్రియులరా, ఇది ఎంత బాధాకరం. నీలో ఆత్మ సంబంధమైన పౌరుషం ఉందా? అయ్యో, నేను తగినంత ప్రార్థన చేయలేకపోతున్నానే, తగినంత వాక్య ధ్యానం చేయలేకపోతున్నానే, ఇన్ని ఆత్మలు నశించిపోతుంటే కన్నీరు గార్చి ప్రభు పాదములు పట్టుకొని పెనుగులాడలేకపోతున్నానే, గోజాడలేకపోతున్నానే. ఈ భారము, ఈ వేదన, ఈ ఆత్మ సంబంధమైన పౌరుషము నీలో కనబడుతూ ఉన్నదా? ఓ సహోదరుడా, ఓ సహోదరి, కేవలము చిన్న చిన్న వాటికే విస్తారమైన కోపము, పట్టరాని కోపము, నీ ఆవేశానికి హద్దులు ఉండటంలా, అయ్యో నీలో ఆత్మ సంబంధమైన పౌరుషం చచ్చిపోయింది కాబట్టే, ఆత్మీయంగా చల్లారిపోయావు కాబట్టే శరీర పౌరుషాలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రియ సంఘమా, ఇది నీకు న్యాయమేనా? ఏది నీ చుట్టూ ఉన్న సమాజం ఇంతమంది నశించిపోతుంటే నేను ఉపవాసం ఉండేనా?
పాదములు పట్టుకొనైనా నేను పౌరుషముతో ప్రార్థన చేస్తాను నేను అనే ఆశ నువ్వు కలిగి జీవించగలుగుతున్నావా? ప్రియులారా, నీ కోపం నీకు తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇవ్వవచ్చు. ప్రజలు నిన్ను చూసి కొంచెం భయపడి వెనక్కి తగ్గవచ్చు. కానీ నీ కోపం ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తుంది. నేను కొంతమందితో ఈ విషయం మీరు పలానా సహోదరునికి చెప్పండి అంటే, అమ్మో ఆయన ఎగిరి పడతాడు, ఆ వ్యక్తి ఎగిరి పడతారు అని చెప్తారు. అంటే నీ దగ్గరకు వచ్చి ఒక విషయం ఇతరులు పంచుకోవాలంటే భయపడుతున్నారంటే నువ్వు కోపిష్టివి, నువ్వు ఒంటరైపోతున్నావు, నువ్వు ఒంటరి వ్యక్తి అయిపోతున్నావు. కారణం నీలో ఉన్న కోపగుణం. ప్రియులారా, కోపపడే వ్యక్తికి ఏమవుతారు? అందరూ దూరంగా తొలగిపోతారు. ఆయనతో ఎందుకండి, ముక్కు మీద కోపం ఉంటుంది, పుల్ల విరుపు మాటలు మాట్లాడతారండి. ఆమెతో అమ్మో చాలా ప్రమాదం అండి, ఆమె చాలా తొందరపాటు మాటలు మాట్లాడుతుందండి. ప్రియులారా, మనకి చాలామంది దూరం అయిపోతారు. ప్రియులారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నీకు వచ్చే కోపాన్ని ఒక్క నిమిషం కంట్రోల్ చేసుకుంటే కొన్ని సంవత్సరాలు బాధపడవలసిన పరిస్థితుల నుండి తప్పించబడతావు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. నీకొచ్చే కోపాన్ని ఒక్క నిమిషం నువ్వు నియంత్రించుకోగలిగితే కొన్ని సంవత్సరాలు పశ్చాత్తాపపడవలసిన అవసరం లేకుండా తప్పించబడతావు. ప్రియులారా, దుందుడుకుగా ప్రవర్తించటం, కోపంతో విరుచుకుపడటం, ఆ తర్వాత నేను ఎందుకు ఇలాగా ప్రవర్తించానా అని బాధపడటం, నిద్రలేని రాత్రులు గడపటం అవసరమా సంగమా? ఇవి అవసరమా? సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటివ్వవద్దు. ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. ప్రియులారా, కయ్యూనేమైపోయాడు? దేశ దిమ్మరైపోయాడు. ఇక్కడ లేవి ఏమైపోయాడు? కోపముతో శాపమును మూటగట్టుకున్నాడు. ప్రియులారా, ఈ రోజుల్లో మనలో ఉన్న కోపాన్ని తీసివేయమని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. అయ్యా, కోకటి వేళ్లతో అది పెకలించి వేయబడాలి. ప్రభువా, నాలో ఉన్న ఈ భయంకరమైన కోపం ఎవరితో సమాధానం లేని వ్యక్తినిగా చేస్తూ ఉన్నదయ్యా. కుటుంబంలో సమాధానం ఉండటంలా నా కోపం వల్ల, సంఘములో తోటి ఆత్మీయ సహోదరులతో నేను సమాధానం కలిగి ఉండలేకపోతున్నా. కారణం నా కోపమయ్యా, నా కోపమయ్యా అని పశ్చాత్తాపడితే దేవుడు సహాయం చేస్తాడు. ప్రియులారా, సీనాయి పర్వతం మీద నుండి మోషే గారు దిగి వస్తూ ఉన్నారు. 40 రోజుల పాటు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి దేవుని చేతితో వ్రాయబడిన రాతి పలకలను, ఆజ్ఞలున్న రాతి పలకలను తీసుకొని ఆయన దిగి వస్తూ ఉంటే కింద ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? విగ్రహారాధన. ఒక దూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మను బయటకు తీసుకొచ్చిన దేవుడవు నీవే అని విగ్రహారాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయములో ఆత్మ సంబంధమైన రోషముతో మోషే ఆ పలకలను పగలగొట్టేశాడు. పగలగొట్టేసి ఆ దూడను ముక్కలు ముక్కలు చేసి కాల్చి పొడిగా చేసి దానిని ఇశ్రాయేలీయులతో తాగించాడు. ప్రియులారా, తాగించాడు. అప్పుడు మోషే ఒక పిలుపు ఇస్తున్నాడు. మన వర్తమానము టైటిల్ ఏంటి ఒక్కసారి చెప్పండి? శాపమును ఆశీర్వాదముగా మార్చుట. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇదంతా ఎందుకు శాపం వచ్చింది అనేది చెప్పుకుంటూ వచ్చాను. మరి ఇప్పుడు ఈ శాపంలో నుండి ఎలాగా బయటపడ్డారు ఈ లేవి వంశీయులు?
ఇప్పుడు మోషే ఒక పిలుపు ఇస్తూ ఉన్నాడు. చాలా కోపంగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన కోపం అది, ఆత్మ సంబంధమైన పౌరుషం అది, అది శరీర పౌరుషం కాదు. ఇశ్రాయేలీయులు తప్పిదం చేసినప్పుడు, విగ్రహారాధన చేసి దేవునికి అవిధేయులైనప్పుడు, దేవుణ్ణి హత్తుకోవలసిన ప్రజలు విగ్రహాన్ని హత్తుకొని బ్రతుకుతూ ఉన్నప్పుడు, విచ్చలవిడితనం పెరిగిపోయినప్పుడు, తిని త్రాగి ఎగురుతూ ఉన్నప్పుడు అదృశ్యమును చూసినటువంటి మోషే, ఇశ్రాయేలీయుల విచ్చలవిడితనాన్ని చూసినటువంటి మోషే, నేను చెప్పిందల్లా 32వ అధ్యాయం 25వ వచనంలో ఉంది, 6వ వచనంలో ఉంది. విచ్చలవిడిగా తిరుగుతున్నారంట, విరోధులలో ఎగతాళి కలుగ చేశారంట. 6వ వచనంలో తినుటూ త్రాగుచూ ఎగురుతూ ఉన్నారంట. ప్రియులారా, ఈ విచ్చలవిడి అనే దానిని ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు, and when Moses saw that the people were naked అని పెట్టాడు. అంటే వస్త్రాలు లేకుండా దిగంబరులుగా ఎగురుతూ ఉన్నారంట. ప్రియులారా, ఎంత భయంకరం ప్రియులారా! అలాంటి స్థితిలో వారిని చూసినటువంటి మోషే ఒక పిలిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఏమని అంటే 26వ వచనం, 32:26. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి ఏమని పిలిపించాడు? యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి. ప్రియులారా, ఒక పిలుపు ఈరోజు దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు. సంవత్సరాలుగా శాపాన్ని ఒకవేళ మూటగట్టుకొని ఉన్నామేమో, ఎన్నో సంవత్సరాలుగా ప్రియులారా మనకి ఈ శాపము అనేటువంటిది మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తూ ఉన్నదేమో ప్రియులారా. పిలుపు ఇస్తూ ఉన్నాడు. యెహోవా పక్షముననున్న వారందరూ నా దగ్గరికి రండి అనగానే ఎవరు వచ్చారో చూడండి. 26వ వచనం జాగ్రత్తగా మరలా చూడండి. లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ప్రియులారా, లేవీయుల్లో చాలా కుటుంబాలు ఉంటాయి. ఏదైనా కొన్ని కుటుంబాలు వచ్చినాయనో, సగం కుటుంబాలు వచ్చినాయనో అక్కడ ఉందా? ఏమనుంది చెప్పండి, అందరు చదవండి ఆ పదం. లేవీయులందరూ. ప్రియులారా, ఇక్కడున్న లేవీయులందరూ అనుకుంటున్నారు, అమ్మో ఈ శాపం మేము అనుభవించిన జీవితం చాలు, ఇన్ని సంవత్సరాలు మా కుటుంబాల మీద శాపపు ఖడ్గం వేలాడుతుంది. 430 సంవత్సరాల నుండి మేము ఈ శాపాన్ని, మా మెడ మీద ఈ శాపం అనే ఖడ్గం మా పూర్వీకులైన లేవి చేసిన పాపం వలన ఆ షెమెరుని, ప్రియులర షెకెముని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను చంపివేసి నరహత్య చేసి మాకు శాపం తీసుకొచ్చారు. 430 సంవత్సరాల నుండి ఈ శాపం అనే ఖడ్గం మా మీద వేలాడుతుంది. అమ్మో, ఇంకా ఈ శాపం అనే ఖడ్గాన్ని మేము భరించలేం. ఈ విచ్చలవిడి జీవితాన్ని మేము జీవించలేం. ఈ తింటూ తాగుతూ దేవుణ్ణి దుఃఖ పెడుతూ దిగంబరులుగా వాయి వరుసలు మరిచిపోయి మేము బ్రతకలేమిక. చాలు, మేము బ్రతికినటువంటి హేయమైన జీవితం ఇక చాలు చాలు చాలు. ఇంతకాలం బ్రతికాం, వరుస లేవు, వరుస వాయి లేదు, పశువుల్లా కుక్కల్లా బ్రతికాం చాలా కుటుంబాలలో. అరే నా అన్న భార్యే, నా చెల్లి భార్యే, అరే నా చెల్లెలు భర్తే, నా అక్క భర్తే వాయులు వరుసలో ఉంటల్లా లోకంలో పందుల కంటే హీనంగా బ్రతుకుతున్నారు. శాపాన్ని తరతరాలకు అందించే తల్లిదండ్రులుగా బ్రతుకుతున్నారు.
ఈ స్థితిని చూసిన లేవి గోత్రీకులు ఇంకా ఈ విచ్చలవిడితనం మేం బ్రతకం, ఆ మాట ఖచ్చితంగా ఉంది ప్రియులరా. 25వ వచనంలో విచ్చలవిడిగా తిరుగుతున్నారంట, ఎట్లా పడితే అట్లా. ప్రియ సంఘమా, దేవుడు మనల్ని విచ్చలవిడిగా తిరగమన్నాడా? లేదండి. ఆయన క్రమశిక్షణ కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన క్రమమును కోరుకునే దేవుడు, నీతిని కోరుకునే దేవుడు, సత్యమును కోరుకునే దేవుడు, అపవిత్రతను ఏమాత్రము ఇష్టపడని దేవుడు. ఈ లేవి గోత్రీకులు ఇంతకాలంగా మేము ఈ శాపము యొక్క కోరల క్రింద నలిగిపోతూ ఉన్నాం. ప్రియ సంఘమా, నీ పూర్వీకులు ఏమి నీ కోసం ఏర్పాటు చేశారో నాకు తెలియదు. ఒకవేళ నీకు పేదరికాన్ని వారసత్వంగా ఇచ్చారేమో, ఒకవేళ వారిలో ఉన్నటువంటి ఆ హేయమైనవి, కొంతమంది పూర్వీకులు వ్యభిచారముల్లో బ్రతికిన వారు ఉన్నారు, కొంతమంది నరహత్యలు చేసిన వారు ఉన్నారు. ఆ శాపము ఈ రోజున మనలో, మన బిడ్డల్లో కనబడుతూ ఉంటే, మన పూర్వీకులలో ఉన్న పాప దోషములు, ఆ గుణలక్షణాలు మనలో కనబడుతూ ఉంటే, తరతరాల శాపము వేలాడుతూ ఉంటే, ఈరోజు ప్రియులరా, ఈరోజు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ శాపపు కాడిని విర్రగొట్టగలిగినటువంటి దేవుడు. 430 సంవత్సరాలుగా శాపాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ ఇశ్రాయేలీలు సీనాయి పర్వతం దగ్గరకు ఈ లేవీయులు వచ్చినప్పుడు వారి శాపపు కాడి విరగగొట్టబడుతూ ఉన్నది. ప్రియులారా, ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడకు రాగానే ప్రియులారా, మోషే యెహోవా పక్షమున ఉన్నవారు, ఎవరి పక్షాన ఉన్నవారు కావాలంట మోషేకి? యెహోవా పక్షమున ఉన్నవారు. ఆ మాట వినగానే లేవీయులందరూ కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు. అందరూ వచ్చారు. ప్రియులారా, దేవుని పక్షమున ఉన్నవారు అంటే అర్థం తెలుసా? ఇంకా ఈ విచ్చలవిడి జీవితం మాకొద్దు, ఇంకా ఈ త్రాగుడు, జోదము, మోసము, అన్యాయము, అక్రమము ఇవి మాకు వద్దే వద్దు. ఒక క్రమమైన జీవితాన్ని జీవిస్తాం, పవిత్రంగా జీవిస్తాం, పరిశుద్ధంగా జీవిస్తాం, నీతిగా జీవిస్తాం అని వ్రాయబడినటువంటి వారు. ప్రియులరా, ఒక మాట ఇక్కడ వీరు విచ్చలవిడిగా అనే దాన్ని ఇంగ్లీష్లో నేకెడ్ అని వ్రాయబడింది. ప్రియులరా, క్రైస్తవులు దాని మూలంగా అన్యులు ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేస్తూ ఉన్నారంట. మనం జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ సమాజమా, మన బిడ్డలు ఎలాంటి వస్త్రధారణ చేసుకుంటున్నారో, ఎలాంటి వస్త్రాలతో మన బిడ్డలను పెంచాలో, క్రైస్తవ కుటుంబాలలో బిడ్డలకు వస్త్రములు నిండుగా ఉండాలి. వస్త్రములు నిండుగా ఉండాలి. అది వాక్య క్రమం. మీరు కొన్ని బోధలు విని మోసపోబాకండి. ఈ రోజుల్లో సహజమండి ఈ నవీన బోధలు విని, నవీన బోధలు ఆ దైవజనుడు భలే చెప్పాడు. ఈ రోజుల్లో తరం మారిపోయింది, ఫ్యాషన్ లోకం వచ్చేసింది. ఆ దైవజనుడు కూడా చెప్పాడు, సమాజంలో నలుగురు అట్లుంటుంటే మన బిడ్డలు ఇట్లా ఉండాలా ఏంది, హృదయంలో మార్పు ఉండాలి కానీ అని చెప్పే బోధలు ప్రారంభమైనాయి. ఇట్లాంటి తేలిక బోధలు తీసుకోవద్దు. ఖచ్చితంగా మనకు, మన బిడ్డలకు చక్కని వస్త్రధారణ ఉండాలి. యవ్వన కాలములో ఎదిగే బిడ్డలు వేసుకొని ప్రతి డ్రెస్ కూడా తల్లిదండ్రులు అనుమతించినదిగా ఉండాలి.
శుద్ధమైన వస్త్రధారణ, సగం సగం శరీరాలు బయటకు కనబడేవి, ఆ హేయమైన వస్త్రాలు వేయించితే బైబిలు వారిని యెహోవా పక్షముగా ఉన్నవారు అని అంగీకరించదు ప్రియులారా, అంగీకరించదు. కాబట్టి ఏం చేయాలి? మనం ఇక్కడ నుండి నన్ను బట్టి దేవుని నామమునకు అవమానం కలగకూడదు, నా కుటుంబమును బట్టి అన్యజనులలో దేవుని నామానికి అవమానం కలగకూడదు అని. అందుకే దేవుడు ఈ విచ్చలవిడి జీవితాన్ని విడిచిపెట్టి ఆయన పక్షముగా రమ్మంటున్నాడు. నువ్వు ఆయన పక్షంగా వస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీకు జయాన్ని ఇస్తాడు, నీకు జయమునిచ్చి నిన్ను ఊరేగిస్తాడు. ప్రియులారా, ఇక్కడ చూడండి, లేవీలందరూ అమ్మో 430 ఏళ్ళుగా శాపమనే కాడి మోస్తూ ఉన్నాం, ఇంకా మనకొద్దు, ఈ రోత జీవితాలు విడిచిపెడదామని లేవీయులు అందరూ యెహోవా పక్షముగా వచ్చారు. నువ్వు దేవుని పక్షంగా వస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 26 యెషయా గ్రంథము 12వ వచనము. యెషయా 26:12. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరుచుదువు. ఏం చేస్తాడంటే ఆయన మన పక్షముగా ఉంటే సమాధానాన్ని స్థిరపరుస్తాడంట, పనులన్నీ సఫలపరుస్తాడంట. ప్రియులారా, దేవుడు ఎంత మంచి దేవుడు. ప్రియులారా, ప్రభువు నీ పక్షాన ఉంటే ప్రతి అడుగులో నిన్ను బలపరుస్తాడు. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో నువ్వు బలహీనపరచబడే ఏ పరిస్థితి ఎదురైనా, ఏ అపవిత్రమైన కార్యం, ఏ దుష్ట కార్యం ఎదురైనా అందులో చిక్కుకోకుండా, పడిపోకుండా, ఆ ఊబిలో నువ్వు పడకుండా నిన్ను కాపాడుకుంటాడు. నిన్ను ఆయన రాజ్యం చేరే వరకు నిన్ను కాపాడుకుంటాడు. ఎప్పుడు? మొదటిగా శాపము విరగగొట్టబడాలి అంటే మొదటిది ఆయన పక్షముగా చేరాలి. మొదటిగా ఏం చేయాలి చెప్పండి అందరూ? లేవీయులందరూ ఆయన పక్షంగా చేరారు. ఈ రోజున మన కుటుంబాల మీద ఏమి శాపమున్నా ఖచ్చితంగా విరిచివేయబడుతుంది, అనుమానం లేదు. మొదటిగా మనం దేవుని పక్షంగా చేరాలి. ప్రభువా, ఇంకా నేనుండేది లేదు ఈ లోకం వైపు, ఇంకా నేనుండేది లేదు ఈ లోక పద్ధతులలో, ఈ లోక ఆశల్లో అని వాటన్నిటినీ విడిచిపెట్టి దేవుని పక్షంగా వెళితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. రెండవదిగా వారి మీద ఉన్న శాపం విరిచివేయబడాలి అంటే రెండవదిగా మనం ఇక్కడ చూసినప్పుడు మోషే ఏమంటున్నాడంటే 27వ వచనము, అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని, రెండవది లేవీయులారా మీ నడుమునకు కత్తిని కట్టుకొనండి. నడుముకి ఏం కట్టుకోవాలంటే చెప్పండి? కత్తి కట్టుకోవాలంట. ప్రియులారా, నడుముకు కత్తి కట్టుకోవటం అంటే ఏంటో తెలుసా? సిద్ధపాటును కలిగి ఉండటం. కానాను యాత్ర ఇశ్రాయేలీలు ప్రారంభించేటప్పుడు, ఐగుప్తులో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వారు పస్కాను ఎలా భుజించారో తెలుసా? నడుము కట్టుకొని సిద్ధముగా ఉండి. నిర్గమాకాండము 12వ అధ్యాయంలో దేవుడు అంటాడు, 11వ వచనం, ఏమనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాని తినవలెను. అంటే ప్రియులరా, ఐగుప్తుని విడిచిపెట్టడానికంట ఆలస్యం చేయకూడదంట,
త్వరపడాలంట. అందుకోసమే నడుం కట్టుకొని కూర్చోవాలంట. అంటే మనం సిద్ధంగా ఉండాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను పరదేశిని, నేను యాత్రికుడని. ఒక్క క్షణములోనే నేను ఈ లోకమనే ఐగుప్తును విడవవలసి వస్తుంది. ప్రియులారా, ఏ క్షణాన్ని విడిచినా కూడా నడుం కట్టుకొని, చెప్పులు తొడుగుకొని, కర్ర చేత పట్టుకొని ఎవరుంటారు? ఇలాగా యాత్రికులు ఉంటారు. ఎప్పుడైనా రెడీగా యాత్ర చేసేవారు సిద్ధంగా ఉంటారు. ఐగుప్తు అంటే ఏంటి అంటే ప్రియులారా, ఐగుప్తు అంటే నలుపు అని అర్థం, అంటే పాపము అని అర్థం, లోకము అని అర్థం. ప్రియులారా, పాపాన్ని విడిచిపెట్టడానికి, లోకాన్ని విడిచిపెట్టడానికి ప్రతి క్రైస్తవుడు కూడా సిద్ధముగా ఉండాలి. నల్ల జీవితాన్ని విడిచిపెట్టాలి, అనగా అపవిత్రతను, మురికిని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి, అనగా పరిశుద్ధత కలిగి బ్రతకాలి. అది నడుం కట్టుకోవటం అంటే. చూడండి ఎంత దూరం ఉందో. పేతురు అందుకే రాస్తాడు, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని 1 పేతురు 1వ అధ్యాయంలో రాస్తూ ఉంటాడు. నడుం కట్టుకోవటం అంటే పరిశుద్ధంగా బ్రతకటం. శాపము ఆశీర్వాదంగా మారాలంటే మొదటిగా దేవుని పక్షంగా వెళ్ళాలి. వద్దు, ఈ క్లబ్బులు, పబ్బులు, చిందులు, డ్యాన్సులు ఇవన్నీ నేను మానివేస్తా, మనుషుల ముందు ఒక రకంగా, చాటును ఒక రకంగా బ్రతికేది లేదు, క్రమశిక్షణ కలిగిన జీవితం జీవిస్తా. ఈ నిర్ణయం మొదటిగా తీసుకోవాలి. రెండవదిగా, నేను పరిశుద్ధంగా బ్రతుకుతా. శాపం విరగొట్టబడాలి అంటే పరిశుద్ధంగా బ్రతకాలి. నడుము కొట్టుకొనుట అంటే ఇంకొక భావం ఏంటి అంటే ప్రియులారా, వినయానికి సూచన. దేనికి సూచన? వినయానికి సూచన. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకయాత్ర ముగించే సమయం ఆసన్నమైనది. ఆసన్నమైనప్పుడు ఆయన శిష్యుల పాదములు కడగటానికి లేచాడు. 13:4 యోహాను సువార్త. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తోవాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. ప్రియులారా, అనగా వినయం. యేసు ప్రభువారు భూలోకంలో జీవించినంత కాలం ఎంత తగ్గింపు జీవితాన్ని జీవించారు ప్రియులారా, ఎంత దీనుడిగా జీవించారు, ఎంత వినయం కలిగి జీవించారు. నీ శాపం విరిగిపోవాలి అంటే నువ్వు వినయ మనస్కుడవుగా మారాలి. నువ్వు నడుం కట్టుకోవాలి, అనగా వినయము కలిగిన వ్యక్తిగా, తగ్గింపు జీవితం కలిగిన వ్యక్తిగా మనం మారాలి ప్రియులారా. ఆయన అంటున్నాడు, మీకు మాదిరిని ఉంచటం కోసం నేను ఎలాగూ చేశాను. నన్ను వెంబడించాలి అంటే, నేనుండే రాజ్యంలో మీరుండాలి అంటే, ఆశీర్వాదమునకు వారసులుగా మారాలి అంటే మీరును ఇలాగే జీవించాలి, అనగా వినయముతో జీవించాలి, తగ్గింపు జీవితంతో జీవించాలి. ప్రియులరా, నడుము కట్టుకొనుట వినయానికి సాదృశ్యం. శాపము విరిగిపోతుంది ప్రియులరా, నువ్వు వినయముగా తగ్గింపు జీవితాన్ని నువ్వు తగ్గించుకోవటం నేర్చుకుంటే. అతిశయపడకూడదు, హెచ్చించుకోకూడదు. నాకు లేదా ఈ హోదా, నాకు లేదా ఈ అర్హత అని ఎప్పుడైనా గర్వించావంటే దేవుడు నిన్ను పక్కన పెట్టేస్తాడు. ఎప్పుడు గర్వం రాకూడదు ప్రియులారా. నేను తగను ప్రభువా, నేను అయోగ్యుడను ప్రభువా, నేను అయోగ్యురాలను ప్రభువా, కేవలం నీ కృపను బట్టి తప్ప నా మట్టుకు నా దగ్గర ఏ యోగ్యత లేదు నాయనా. ఈ తగ్గింపు ఉన్నప్పుడు శాపపు కాడి విరిగిపోతుంది ప్రియులారా. ఎప్పుడు అతిశయించొద్దు, హెచ్చించుకోవద్దు. ఈ వాక్యం నేను చెప్పలేనా, ఈ పాట నేను పాడలేనా,
ఇదిగో మందిరంలో ఈ పరిచర్య నేను చేయలేనా? ఎప్పుడైనా నీలోనికి మనసు వచ్చింది అంటే, నేను యోగ్యుడను యోగ్యురాలను అనే గర్వపు మనసు నీలోనికి వచ్చిందంటే, నువ్వు శాపం అనే కాడి అనుభవిస్తూనే బ్రతుకుతావు. నేను తగను, నేను అర్హుడను అర్హురాలను కాదు అని ఎప్పుడైతే తగ్గించుకుంటావో ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ప్రియులారా, అనుమానమే లేదు. ఆ శాపపు కాడి విరిగిపోతుంది. నడుము కట్టుకోవటము అంటే ప్రియులారా, పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఒక మాట అంటాడు, 14వ వచనంలో, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని జోడు తొడుగుకొని నిలువబడుడి. ప్రియులరా, ఏం చేయాలి అంట? ఒక క్రైస్తవుడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడుగా మారాలి అంటే, శాపం విరిగిపోయి ఆయన సైన్యంలో నువ్వు చేరాలి అంటే, నీ దగ్గర ఉండాల్సిన యుద్ధోపకరణం ఏంటో తెలుసా ప్రియులారా? ఇక్కడ చెప్పబడుతుంది ప్రియులారా, సత్యమనే దట్టి. ఇది నడుముకు కట్టుకోవాలి ప్రియులారా. సత్యమనే దట్టితో నిలబడాలి ప్రియులారా. ప్రాణము పోయే పరిస్థితి వచ్చినా నేను అబద్ధమాడను, నేను సత్యమే మాట్లాడను. ఎవరో ఒకళ్ళ మీదకి తోసేసి సమస్య లేదు. నా వల్ల పొరపాటు జరిగితే, నా వల్ల పొరపాటు జరిగింది, ఓపెన్గా చెప్పేస్తా. అది సత్యమనే దట్టి. ఎప్పుడు కూడా ఈ సత్యమనే దట్టి నీ నడుముకు లేకపోతే ఏమవుతుందో తెలుసా? నడుము వంగిపోయిద్ది ప్రియులారా. ఎన్నేళ్ల నుంచి? 18 ఏళ్ల నుండి వంగిపోయిందంట. బలహీనపరిచే దయ్యం పట్టింది. ఎందుకు? సత్యము లేదు. సత్యము లేని వారిని బలహీనపరిచే దయ్యం పట్టి వంగిపోయేటట్లుగా చేస్తుంది. ప్రియులారా, నేను అప్పుడప్పుడు కొంతమంది దగ్గర పొరపాటు, వాళ్ళు అప్పగించిన బాధ్యతల్లో తప్పు చేసినప్పుడు నిజంగా ఒప్పుకుంటారా అని చూస్తా. ఎంత కవరింగ్ చెబుతారో. నేను పొరపాటు చేశాను, ఆ విషయంలో నా దగ్గర తప్పు జరిగింది, ఆ మాట అంటారేమో అని ఎదురు చూస్తాను ప్రియులారా. చాలా వరకు ఆ మాట రాటల్లా. అసలు సంఘాలలో ఆ సత్యమనే దట్టి కనబడటం లేదు ప్రియులారా. నడుములకు ఎవరో ఒకళ్ళ మీద అది రుద్దెయ్యటం తప్ప, అరే నా దగ్గర సత్యమేది, ఇది నాకు చెప్పారు కదా, ఇది నేను చేయలేదు కదా, నేను తప్పు చేశాను కదా, ఇది పొరపాటు చేశాను కదా, అయ్యా నా వల్లే పొరపాటు జరిగింది అనరు. నేను వాళ్ళకి చెప్పా, నేను వీళ్ళతో అన్నా, నేను వాళ్ళకి ఆ విషయం అన్నా. నీకు దైవజనుడు చెప్పాడుగా, నువ్వా రెస్పాన్సిబిలిటీ వాళ్ళ? ప్రియులారా, ఈ బలహీనపరిచే దయ్యాన్ని వదిలించుకుంటే ఆశీర్వాదం. అందుకే ఈ రోజు నుండి సత్యమే మాట్లాడదాం, ఉన్నది ఉన్నట్లుగా చెబుదాం. ఏంటి సత్యం అంటే? నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యములో ప్రతిష్ఠ చేయబడాలి. అప్పుడు నువ్వు బలంగా ఉంటావు, దృఢంగా ఉంటావు. ప్రియులరా, అబద్ధము ఆడనేరని ఆ సత్యమని దట్టి ఎవరిలో ఉంటుందో వారు ప్రియులరా శాపపు కాడి విరగొట్టబడుతుంది. ప్రియులరా, సత్యమనే దట్టి లేకపోతే, ఓ సహోదరుడా, ఓ క్రైస్తవుడా, నువ్వు లోకాన్ని ఎలా జయించగలవు? పాపాన్ని ఎలా జయించగలవు? సాతానుని ఎలా జయించగలవు? శాపమనే కాడి ఎలా విరగొట్టబడుతుంది? కాబట్టి ఏం చేశారు? నడుమునకు కత్తి అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యమంతా 2 అంచులు పదును కలిగిన ఖడ్గము వంటిది అని 4వ అధ్యాయము హెబ్రీ పత్రిక 12వ వచనంలో, అది 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలిగినది. కట్టుకుందామా?
నువ్వు దేవుని వాక్యాన్ని నీ నడుముకు కట్టుకుంటే శాపము విరిగిపోతుంది. అనగా వాక్యానికి కట్టుబడిన జీవితం, అంటుకట్టబడిన జీవితం, వాక్యానుసారంగా జీవించే జీవితం శాపాన్ని విరగగొడుతుంది. లేవీయులు అంటున్నారు, అమ్మో 430 సంవత్సరాలుగా మా కుటుంబం మీద శాపం ఏలుబడి చేస్తూ ఉంది. ఈ శాపం పోవాలి అంటే మేము దేవుని పక్షంగా వస్తాం. ఈ శాపము పోవాలి అంటే మేము మా నడుమునకు సత్యమనే దట్టి ఈ ఖడ్గాన్ని మేము కట్టుకుంటాం. ఇక మీదట వాక్యమును అనుసరించి జీవిస్తాం. మూడవదిగా చివరిగా ప్రియులారా, మోషే అంటున్నాడు, మోషే చెప్పిన మాటలకు 32వ అధ్యాయం నిర్గమకాండం 28, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఏం చేశారంట? అనగా లేవీయులు నాయకుడి మాటకు విధేయత చూపారు. ఏం చూపారు ప్రియులారా? విధేయత చూపారు. విధేయత ప్రియులారా, రెండిటికి చిన్న తేడా, ఒక్క అక్షరం ఆ. విధేయత, అవిధేయత. ఏదేను తోటలో ఆగలిసింది, అవిధేయులయ్యారు. విధేయులుగా ఉండండి, అది ముట్టుకోవద్దంటే చిన్నదేగా. ఏమనుకున్నారు? చిన్నదేగా. ఇంత చిన్నదాంట్లో కూడా విధేయత చూపాలా? ప్రతి దానిలోనూ విధేయత చూపి తీరాల్సిందే. ప్రతి విషయంలో నువ్వు విధేయుడుగా, విధేయురాలుగా బ్రతకాల్సిందే ప్రియులారా. దేవుని మాటకు, దైవజనుల మాటకు, మోషే మాటకు ఖచ్చితంగా విధేయత చూపాలి. అహరోను నాయకత్వం ఏం చేసింది ప్రియులారా? ప్రజలు విచ్చలవిడి జీవించటానికి అనుమతించింది. అహరోను నాయకత్వం ఎలా పడితే అలాగా. మోషే నాయకత్వం ఏం చేస్తుంది? వారి తప్పును దిద్దుతుంది, హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది. ప్రియులారా, ఏం కావాలని కోరుకుంటున్నావు? సత్యమైంది విను, సత్యమైన దాని ప్రకారం జీవించు. నీకు అనుకూలమైన బోధ కోసం కొంతమంది, ఆ దైవజనుడైతే నన్ను గద్దించడు. స్త్రీలకేముంటుందో తెలుసా? మమ్మల్ని గద్దించని వాక్యం దైవజనుడు చెప్పాలి. పురుషులకి ఏముంటుంది? మమ్మల్ని గద్దించని దైవజనులు ఉంటారు. వీళ్ళు వాళ్ళ వాక్యమే అంటే వీళ్ళల్లో కొన్ని బలహీనతలు ఉంటాయి, వాటి గురించి గట్టిగా చెప్పకుండా ఆశీర్వాదం అంటారే, అయ్యనాలని కోరుకుంటారు. ప్రియులారా, చివరికి అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తావు తెలుసా? అందుకే ఈ ఆన్లైన్లో అన్నీ వినబాకండి. ఆ రోజుల్లో ఈ మధ్య నేను ఒక ఆయన చెప్పటం విన్నాను, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు అని బైబిల్లో ఖచ్చితంగా చెప్తుంది. ఆయన చెప్తున్నాడు ప్రజలకు ఈజీగా ఉండటం కోసం. ఎందుకు? లక్షల మంది వెంబడించటం కోసం. ఏం చెప్తున్నారో తెలుసా? ఈ దేశంలో వేసుకునే ఒకటి, ఇంకో దేశంలో ఇక్కడ స్త్రీలు వేసుకునే డ్రెస్సులు లాంటి ఇంకో దేశంలో పురుషులు వేసుకుంటారు. ఆ దేశంలో పురుషులు వేసుకునే ఈ దేశంలో స్త్రీలు వేసుకుంటారు. కాబట్టి ఏముంది, వస్త్రాలు ఏవైనా ధరించవచ్చు అని చెప్తుంటే కింద కామెంట్లు పెడుతున్నారు, అన్న నిజమే కన్నా, సత్యమేగా మీరు చెప్పింది, ఇంతకాలం ఏది పడితే చెబుతున్నారు, అవి ధరించకూడదు, ఈ ధరించకూడదు అని. ప్రియులరా, ఆయనకి చిన్న సమాధానం తెలియలా. మనం నివసించే ప్రాంతంలో స్త్రీలు ధరించే బట్టలు పురుషులు ధరించకూడదు. మనం ఉండే ప్రాంతంలో ఎక్కడో బట్టలు తీసుకొచ్చి ఇక్కడెందుకు ముడిపెట్టడం? మనం ఉండే ప్రాంతంలో మనకు తెలుసు స్త్రీలు ధరించే బట్టలేవో, పురుషులు ధరించే దుస్తులేవో మనకు తెలుసా, తెలియదా? అవి మార్చుకోకుండా బ్రతకాలి.
ఎట్లా పడితే అట్లా బ్రతకకుండా సింపుల్ ఆన్సర్ అది. అవి విని ఇక ఈ పిల్లలు యూత్ అంతా కూడా అదుగో ఆయన చూడండి ఎంత బాగా చెప్పాడో, ఎట్టయినా వేసుకోవచ్చు అంట, ఆ దేశంలో ఈ వస్త్రాలంట పురుషులు వేసుకుంటారంట, అందుకని మేము వేసుకోకుండా అని ఆడవాళ్ళు కూడా పురుషులు వేసుకున్నాయి, స్త్రీలు వేసుకున్నాయి, పురుషులు. మనం ఎక్కడుంటున్నామో ఆ ప్రాంతంలో దానిని బట్టి నడుచుకోవాలి ప్రియులారా. అంత ఈజీ ఆన్సర్ని కూడా ఎంత మోసం చేస్తున్నారో తెలుసా? అందుకే ఊరికే ఆన్లైన్ వాక్యం విని ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టించుకోవద్దు. కొంతమంది నీతిమంతులు, పరిశుద్ధులు, యథార్థంగా ఖచ్చితంగా ఉన్నట్లు బోధించేవాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రియులారా. నేను అందరినంటే దేవుడు నన్ను క్షమించను కూడా క్షమించాడు. అలాగా మనుష్యులను మెప్పించాలి అని కోరుకునే వారి కోసం మన భక్తి జీవితాన్ని పాడు చేసుకోకూడదు ప్రియులారా. అహరోను చూసి చూడనట్లు ఊరుకుంటున్నాడని ఆయనతో కలిసి అందరూ ఎగురుతున్నారు. మోషే ఏమైపోయాడో, పోతే పోయాడులే, అహరోను ఉన్నాడు కదా, భలేగా మేము అడిగిందల్లా అంగీకరిస్తున్నాడు. ప్రియులారా, నిజమైన దైవజనుడు నువ్వు అడిగిన అల్లా అంగీకరించడు ప్రియులారా. దేవుని దృష్టిలో ఏది ఆయన చిత్తమో అదే అంగీకరిస్తాడు ప్రియులారా. ఇక్కడ లేవీయులు ఏం చేస్తున్నారు అంటే మోషే మాట చొప్పున చేయగా ప్రియులారా ఆయన మాటకు విధేయత చూపారు ప్రియులారా. అందులోనే అంటున్నాడు ఇంకా 29వ వచనము, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనండి. ప్రియులారా, ఏం జరిగింది? ఇప్పుడు 430 ఏండ్లుగా శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. 430 ఏండ్లుగా. జాగ్రత్తగానండి. ఏ 2 గోత్రాలు చెప్పండి మీరు? షిమ్యోను, లేవి. సరే, ఇప్పుడు అవకాశం వచ్చింది, శాపం విరిచివేయబడే అవకాశం వచ్చింది. షిమ్యోను, లేవి ఇద్దరు శాపం అనుభవిస్తున్నారు. కానీ ఎవరు స్పందించారు చెప్పండి? లేవీయులు మాత్రమే. ఈ వాక్యం భయాన్ని కలిగిస్తూ ఉంది. ఇద్దరిలో ఒక్కరు మాత్రమే. రాకడలో కూడా ఇద్దరుంటారంట, ఒకరు ఎత్తబడతారంట, ఒకరు విడవబడే వారిలో మనం ఉండకూడదు ప్రియ సంగమా. ఇక్కడ అవకాశం ఇవ్వబడితే లేవీయులు అమ్మో 430 ఏండ్లుగా మా మీద ఈ శాపం వేలాడుతూ ఉంది, ఈ శాపం మాలో నుండి తొలగిపోవాలి. లేవీయుల్లో ఆశ పుట్టింది, మేము సరి చేసుకోవాలి. ప్రియులరా చూడండి, ఈ శాపము నుండి విడుదల పొందాలనే ఆశ లేవి గోత్రీకులకు మాత్రమే కలిగింది. షిమ్యోను గోత్రీకులు ఇంకా ఆ శాపపు కాడి క్రిందే ఉండిపోతూ ఉన్నారు ప్రియులరా. అయితే లేవి గోత్రీకులు ఎప్పుడైతే మోషే పిలుపుకు స్పందించి యెహోవా పక్షముగా వచ్చారో, నడుమును కట్టుకున్నారో, వారి మనస్సులు పరిశుద్ధంగా కాపాడుకుంటూ దేవుని వాక్య సత్యముతో ఆ సత్యమును దట్టిగా కట్టుకొని క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా బ్రతకటానికి నిర్ణయించుకున్నారు, తగ్గించుకోవటానికి నిర్ణయించుకున్నారు, విధేయత చూపారు. ప్రియులరా, ఇప్పుడేమైందో తెలుసా? వారి మీద 430 సంవత్సరాలుగా ఉన్న శాపపు కాడి విరిచివేయబడింది ప్రియులారా. శాపము విరిచివేయబడి ఆశీర్వాదముగా మారింది. అయ్యా, ఈ సంవత్సరం అన్నా నాకేమన్నా మంచి జరిగిద్దా? ఏందంట చెప్పండి, నాయంక చూడండి. ఈ సంవత్సరం అన్నా నాకేమన్నా
మంచి జరిగిద్దా? నీ చేతి గీతల్లో లేదు, నీ నుదిటి మీద రాతేమీ రాయలా, నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఈ రోజున నీవు ఆ సోది చెప్పేవాడి దగ్గరికి వెళ్ళవసరంలా. వాడి బతుకు వాడికి తెలియక వాడు నేను సోది చెబుతా అని వాడు తిరుగుతున్నాడు బజార్లు పట్టుకొని. నువ్వేమో వాడు చెప్పేది సోది తలకాయ నొప్పని తెలిసినా ప్రియులారా సోదికి అప్పగించుకొని శాపగ్రస్తులు అవుతున్నారు. లేదు, ఈరోజు నీ చేతుల్లో ఉంది. ప్రియులారా, నువ్వు తీసుకునే నిర్ణయం మీద నీ శాపపు కాడి విరిచివేయబడటం ఉంది. ప్రియులారా, జాగ్రత్తగా వినండి, నా వైపే చూడండి. ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంటిలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. యోసేపు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన మీద ఎప్పుడైతే పాపము నుండి దూరముగా పారిపోయే నిర్ణయం తీసుకున్నాడో, యెహోవా పక్షముగా నిలువబడ్డాడో, శాపపు కాడి 13 సంవత్సరాలుగా తన మీద ఉన్న ఆ శాపపు కాడి ఏమైపోయింది? విరిచివేయబడింది. ప్రియులారా, బబులేను దేశంలో విగ్రహాలకు పెట్టినటువంటి ఆ విగ్రహార్పితాలను తినకుండా దానియేలు పవిత్రంగా తన హృదయాన్ని ఎప్పుడైతే కాపాడుకున్నాడో, బానిసగా అణిచివేయబడవలసిన తన జీవితం ఆ శాపపు కాడి, ఆ బానిసత్వపు కాడి విరిచివేయబడింది. ఆశీర్వాదకరంగా మారాడు. ప్రియులారా, చివరి మాట చెప్తున్నాను. లేవీయులనగా ప్రారంభంలో శాపగ్రస్తులు, శాపము మూటగట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు చెప్తున్నా వినండి జాగ్రత్తగా. వారు ఆశీర్వదింపబడటమే మాత్రమే కాదు, ఈ లేవీయులు ఎప్పుడైతే దేవుని పక్షముగా చేరారో, ఎప్పుడైతే నడుమునకు ఖడ్గము, కత్తి, దేవుని వాక్యమనే ఖడ్గము ధరించారో, వాక్యానుసారంగా జీవించటానికి ఆయత్తపడ్డారో, ఎప్పుడైతే మోషే మాటకు విధేయత చూపి దేవుని సన్నిధిలో తమను తాము ప్రతిష్ఠించుకున్నారో, ఒకప్పుడు శాపగ్రస్తులు, ఇప్పుడు వారు ఆశీర్వదింపబడటమే కాదు, ప్రజలు దీవించబడాలి అంటే లేవీయులు చేతులెత్తి ఆశీర్వదించాలి. ఎవరు ఆశీర్వదించాలి? లేవీయులే చేతులెత్తి వారిని ఆశీర్వదించాలి. యాజకులే, వారే ఆశీర్వదించాలి. వారు ఆశీర్వదిస్తే ప్రజలకు ఆశీర్వాదము. ప్రియులారా, ఏంటి ఈ అద్భుతం? ఏంటి ప్రియులారా? శాపగ్రస్తులు అలాంటి వారు దేవుని పక్షముగా మారితే, ప్రియులరా, నువ్వు ఒకప్పుడు దేవుణ్ణి ఎరిగని వ్యక్తివేమో, పాపముతో జీవితాన్ని శాపగ్రస్తం చేసుకున్న వ్యక్తివేమో, జీవితాన్ని మృతతుల్యంగా నరకప్రాయంగా చేసుకున్న వ్యక్తివేమో, ఈరోజు దేవుని పక్షంగా రా. వదిలివేయి లోకాన్ని, సాతానుని, అపవిత్రతను, కాముకత్వాన్ని, పాపపు ఇచ్ఛలను, లోక ఆశలను వదిలివేయి. రా, యేసయ్య పక్షంగా క్రమశిక్షణ కలిగిన క్రైస్తవ సైనికుడిగా ఆయన పక్షంగా వస్తే, ప్రియులరా, నువ్వు ఆశీర్వదింపబడటం కాదు, నిన్ను దేవుడు దీవెనగా చేస్తాడు. ఒకప్పుడు శాపగ్రస్తుణ్ణి, ఒకప్పుడు మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకొని ఏడ్చుకుంటూ ఉండేవాడిని. ఏంటి నా బ్రతుకు, ఇలాగ సినిమాలు చూసుకుంటూ, చీటిపేకలాడుకుంటూ, స్నేహితులు కలిసినప్పుడు త్రాగుకుంటూ, సినిమా హాళ్ళ చుట్టూ తిరుగుతూ, ఫ్రెండ్స్తో వెకిలి జోకులు వేసుకుంటూ, నా బ్రతుకు ఇలాగే చావాలా? వాళ్ళు వదిలి వెళ్ళిపోగానే అంతరంగమంతా దుఃఖ
శాపము, నాలో ఉన్న శాపం నాకు తెలుసు. నా బ్రతుకు ఎంత శాపకరమైందో నాకు తెలుసు. ఎంత నెమ్మది లేని వాడనో నాకు తెలుసు. ఏడుస్తూ 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 బ్రతికే నా జీవితంలో ఈ గొప్ప దేవుడు ఒక రోజున అడిగాడు, నా పక్షంగా నిలువబడతావా? నీవు వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెడతావా? ఒక క్రమశిక్షణ కలిగిన క్రైస్తవుడుగా నా పక్షంగా నీవు ఉంటావా? నా సిలువను మోస్తావా? నీ ఉద్యోగమును వదిలిపెడతావా? నా తరపున నువ్వు నిలబెడతావా? ప్రియులరా, దేవుడు వదిలిపెట్టమన్న వాటిని అన్నిటిని వదిలిపెట్టి, నాకొద్దు బాబో ఈ శాపం నాకొద్దయ్యా, అయ్యా నా పితరుల కాలం నుండి మా కుటుంబం మీద ఉన్న కొన్ని శాపాలు నాకు తెలుసు, దేవుని దగ్గర ఏడ్చాను అయ్యా, ఆ శాపములు నన్ను లాగుతున్నాయి అయ్యా, మా పూర్వీకులలో ఈ పాపము ఈ శాపములు ఉన్నాయి అయ్యా, అవి నా శరీరము మీద ప్రభావము చూపుతున్నాయి అయ్యా, నాకు విడుదల కావాలి, ఈ శాపపు కాడి విరిగిపోవాలి. ప్రియులరా, దేవుడు నన్ను మార్చటమే కాదు, వెళ్ళిన అనేక స్థలములలో దేవుడు దీవెనకరంగా మార్చాడు. మిమ్ములను కూడా దేవుడిదే కోరుకుంటున్నాడు. ఎంతకాలమున్నా నేను ఆశీర్వదింపబడాలి అనుకుంటూ కూర్చోబాకు. అసలు దేవుని హృదయంలో ఏముందో తెలుసా? నువ్వే ఆశీర్వాదంగా మార్చబడాలి. నీ మీద ఉన్న శాపం విరిచివేయబడటం మాత్రమే కాదు, నువ్వు దీవించబడటమే కాదు, నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తే, నువ్వు ఏ స్థలములో కాలు పెడితే వారు దీవించబడాలి, వారు ఆశీర్వదింపబడాలి. ప్రియులరా, ప్రియ సంగమా, ఖచ్చితంగా చెప్తున్నాను, యేసయ్యా నీ పక్షంగా నేను నిలవబడతానయ్యా, ఇక ఈ రోజు నుండి నీ పక్షమేనయ్యా, క్రమశిక్షణ కలిగి బ్రతుకుతానయ్యా, తగ్గింపు జీవితాన్ని జీవిస్తానయ్యా, సత్యమును హత్తుకొని బ్రతుకుతానయ్యా, దేవుని వాక్య సత్యాన్ని నేను హత్తుకొని బ్రతుకుతానయ్యా. అయ్యా, విధేయురాలుగా వాక్యమునకు, దేవునికి, సంఘమునకు, సేవకునికి విధేయత చూపుతానయ్యా అని నువ్వు లోబడి దేవుని వాక్యానుసారంగా నిన్ను ప్రతిష్ఠించుకుంటే శాపము విరిగిపోవునుగాక, ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడునుగాక, ప్రతి ఒక్కరూ ఆశీర్వాదపు నిలయములుగా మార్చబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. అయ్యా, 430 సంవత్సరాలుగా ఉన్న భయంకరమైన శాపమును ఎలాగ విరిచి వేశారయ్యా. దయగలిగిందేవా, నా మీద ఉన్న శాపాన్ని విరిచివేయుము నాయన. అయ్యా, లేవి గోత్రీకులే అయ్యా ఒకప్పుడు శపింపబడిన వారు, ఒకప్పుడు చెదరగొట్టబడిన వారు, ఒకప్పుడు విభజింపబడిన వారు, క్రీస్తులో పాలు లేకుండా ఎంత దూరముగా వెళ్ళిపోయిన వారు. అలాంటి వారికి ఎలాగా శాపం కొట్టివేయబడింది, నా కుటుంబం మీద కూడా శాపం ఏలుబడి చేస్తుందయ్యా. ఆ శాపపు కాడి విరిగిపోవాలయ్యా. పూర్వీకుల కాలం నుండి, పితరుల కాలం నుండి రాజకీయములు అనే శాపము, పేదరికము అనే శాపము, అనారోగ్య వారసత్వము అనే శాపము ఈ కాడి విరిగిపోవునుగాక. పరిశుద్ధుడా, ప్రార్థన చేస్తూ ఉండండి. దయచేసి అందరూ ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రభు యొక్క బల్లను సమీపించబోతూ ఉన్నాం. అందరూ ప్రార్థన మనస్సుతో ఉండండి. యేసు ప్రభువా, నన్ను కనికరించుమునైనా. దయగలిగిన దేవా, నిజమే, నా కుటుంబముల మీద అయ్యా, నా మీద మా పితరుల రాజకీయమనే పాపం నా మీద ఏలుబడి చేసిందయ్యా. ప్రభువా, అయ్యా, వారందరూ కూడా ఈ రాజకీయములలో నిమగ్నమైపోయి ఆ రాజకీయపు పాపపు వారసత్వములోనికి మమ్మల్ని దించాలనుకున్నారు. ప్రభువా, ఆ
కాడిని విరగగొట్టినందుకై వందనములు. ఆ పేదరికపు కాడిని విరగగొట్టినందుకై వందనములు. ఆ అనారోగ్యపు వారసత్వపు కాడిని విరగగొట్టినందుకై వందనములు. వారి మీద ఏలుబడి చేసిన పాపముల యొక్క ప్రభావమును మా మీద నుండి విరిచివేసినందుకై వందనములు. ప్రియులరా, నువ్వు దేవుని పక్షంగా నిలబడతానని చెప్తావా? అందరూ చెప్పండి, అయ్యా ఈ రోజు నుండి నీ పక్షంగానే నేను నిలవబడతానయ్యా, ఇక మీదట నిన్ను విడిచిపెట్టను ప్రభువా. ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రభు బల్లను సమీపించబోతున్నాం.